వరుణ్ ఆరోన్ బౌలింగ్ చూసి ఇండియన్ క్రికెట్ కు ఒక డెయిల్ స్టెయిన్ దొరికాడని, ప్రపంచ క్రికెట్ లో స్టార్ గా వెలిగిపోతాడని అంతా భావించారు. సరిగ్గా అనుకున్నది అనుకున్నట్లు జరిగి ఉంటే ప్రస్తుతం జస్ప్రీత్ బుమ్రా లాగా ఇండియన్ క్రికెట్ లో మంచి స్టార్డమ్ తో ఓ వెలుగు వెలిగేవాడు. కానీ గాయాలతో తన కెరియర్ ని ఎక్కువ రోజులు కొనసాగించలేకపోయాడు. టీమిండియాలోకి అలా వచ్చి ఇలా వెళ్లాడు. ప్రస్తుత దేశవాళీ టోర్నీ రంజీలో ఆడుతున్న అతను తాజాగా రెడ్ బాల్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2011లో టీమిండియాలోకి మెరుపులా దూసుకొచ్చిన వరుణ్ ఆరోన్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో పాటు గాయాలు ఇబ్బంది పెట్టడంతో అతడు జట్టుకు దూరమయ్యాడు. టీమిండియా తరపున 2015లో చివరి టెస్ట్ ఆడాడు. ఆ తర్వాత మళ్లీ టీమిండియాలో చోటు దక్కలేదు. ప్రస్తుత రంజీలో జార్ఖండ్ తరపున ఆడుతున్న వరుణ్ రాజస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో తన రెడ్ బాల్ క్రికెట్ లో చివరి మ్యాచ్ అంటూ సంచలన ప్రకటన చేశాడు. బౌలింగ్ చేసేందుకు తన శరీరం సహకరించడం లేదంటూ వరుణ్ ఆరోన్ రెడ్ బాల్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు. 2011 నవంబర్ లో వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో టెస్టు క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. అలాగే అక్టోబర్ లో సౌత్ ఆఫ్రికాతో జరిగిన వన్డేల్లో వైట్ బాల్ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక తన కెరియర్ లో టీమిండియా తరపున 9 టెస్టులు ఆడిన వరుణ్ 18 వికెట్లు తీసుకున్నాడు. అలాగే 9 వన్డేలు ఆడి 11 వికెట్లు తీసుకున్నాడు. ఇక ఐపీఎల్ లో 52 మ్యాచ్లు ఆడి 44 వికెట్లు పడగొట్టాడు. ఇలా అంతర్జాతీయ క్రికెట్ లోకి దూసుకొచ్చిన వరుణ్ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకుండానే రెడ్ బాల్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు.